హలో గాయస్, దిస్ ఈజ్ విజయ్ బుద్దులా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమెరికా హిస్టరీలో FBI, పోలీస్, డిటెక్టివ్స్ అందరూ కలిసి దాదాపు 50 సంవత్సరాల పాటు వెతికిన సాల్వ్ చేయలేని ఒక సీరియల్ కిల్లర్ కేసు గురించి మాట్లాడుకుందాం. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఆ కిల్లర్ తన విక్టమ్స్ని చంపిన తర్వాత పోలీసులకే లెటర్స్ రాసేవాడు, నన్ను పట్టుకోగలిగితే పట్టుకోండి అని. తన క్రైమ్స్ గురించి న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ చేయించేవాడు. అమెరికా మొత్తం అతని గురించి భయపడుతుంటే అతను మాత్రం ఎక్కడో ప్రశాంతంగా తిరుగుతున్నాడు. ఈరోజు మనం తెలుసుకోబోయేది ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ అయిన జోడియాక్ కిల్లర్ గురించి. 1968 డిసెంబర్ 20 కాలిఫోర్నియాలోని లేక్ హర్మన్ రోడ్. క్రిస్మస్ రావడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది. 17 ఏళ్ల డేవిడ్, 16 ఏళ్ల బెట్టి ఇద్దరూ తమ ఫస్ట్ డేట్ కోసం ఒక క్వైట్ ప్లేస్కి వెళ్ళారు. ఆ రోడ్ చాలా ఐసోలేటెడ్. రాత్రి అయ్యేసరికి అక్కడ చాలా తక్కువ వాహనాలు మాత్రమే తిరుగుతాయి. కొంతసేపు కారులో మాట్లాడుకుంటూ ఉన్న తర్వాత ఒక అన్నోన్ వెహికల్ వాళ్ళ వెనక వచ్చి ఆగింది. మొదట వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు, కానీ కొన్ని క్షణాల తర్వాత గన్ షాట్స్ వినిపించాయి. పోలీస్ అక్కడ చేరుకునేసరికి డేవిడ్ అక్కడికక్కడే చనిపోయాడు. బెట్టి కారు నుంచి కొంత పరిగెత్తే ప్రయత్నం చేసింది, కానీ కొద్ది అడుగుల దూరంలోనే కాల్పులకు గురైంది. ఇన్వెస్టిగేటర్స్ ఇదొక ట్రాజెడిక్ డబుల్ మర్డర్ కేసు అని అనుకున్నారు. కానీ ఆ సమయంలో వాళ్ళకి తెలియదు ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని. 6 నెలల తర్వాత జూలై 4, 1969 బ్లూ రాక్ స్ప్రింగ్స్ పార్క్. ఈసారి డార్లిన్ అండ్ మైకిల్ అనే మరో కపుల్ తమ కారులో కూర్చున్నారు. కొంతసేపటికే ఒక కారు వాళ్ళ దగ్గరకు వచ్చింది. మైకిల్ మొదట అది ఒక పోలీస్ ప్యాట్రోల్ అనుకున్నాడు. ఆ కారు కొద్దిసేపు నిలబడి వెళ్ళిపోయింది. ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ కొన్ని నిమిషాల తర్వాత అదే వెహికల్ మళ్ళీ తిరిగి వచ్చింది. డ్రైవర్ బయటికి దిగాడు. ఫ్లాష్ లైట్ వాళ్ళ మొఖాలపై వేశాడు. వాళ్ళు పోలీస్ ఆఫీసర్ అనుకొని కామ్గా ఉన్నారు. కానీ వెంటనే కాల్పులు మొదలుపెట్టాడు. డార్లిన్ ప్రాణాలు కోల్పోయింది. మైకిల్ తీవ్రంగా గాయపడిన అదృష్టవశాత్తు బతికిపోయాడు. తరువాత అతని ఇన్వెస్టిగేటర్స్కి దాడి చేసిన వ్యక్తి గురించి మొదట ముఖ్యమైన వివరాలు కూడా చెప్పాడు. కానీ ఆ కేస్ అసలు టర్నింగ్ పాయింట్ ఆ రోజే వచ్చింది. దాడి జరిగిన కొద్దిసేపటికే ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి పోలీస్ స్టేషన్కి కాల్ వచ్చింది. ఆ వ్యక్తి చాలా ప్రశాంతంగా ఇలా చెప్పాడు, బ్లూ రాక్ స్ప్రింగ్స్లో ఒక బ్రౌన్ కార్ దగ్గర ఇద్దరు కాల్చబడి ఉన్నారు. గత క్రిస్మస్కు జరిగిన డబుల్ మర్డర్ కూడా నేనే చేశాను. కాల్ వెంటనే డిస్కనెక్ట్ అయింది. ఈ ఫోన్ కాల్తో 2 మర్డర్స్ ఒకే వ్యక్తి చేశాడు అనే ఇన్వెస్టిగేటర్స్కి క్లారిటీ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత కాలిఫోర్నియాలోని 3 న్యూస్ పేపర్స్కి లెటర్స్ వచ్చాయి. ఆ లెటర్స్లో క్రైమ్ సీన్స్కి సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. ఆ వివరాలు అప్పటికే పబ్లిక్కి తెలియదు. అందుకే ఇన్వెస్టిగేటర్స్ ఈ లెటర్స్ని నిజంగా కిల్లర్ రాసి ఉండొచ్చు అని భావించారు. కానీ ప్రతి లెటర్తో పాటు ఇంకో విచిత్రమైన విషయం కూడా వచ్చింది. ఒక కోడెడ్ మెసేజ్, స్ట్రేంజ్ సింబల్స్తో నిండిన సైఫర్. లెటర్ చివరిలో ఇలా రాసి ఉంది, ఈ కోడ్ని సాల్వ్ చేస్తే నా ఐడెంటిటీ తెలుసుకోవచ్చు. ఆ ఒక్క సెంటెన్స్తో అమెరికా మొత్తం ఈ కేసు వైపు చూసింది. మ్యాథమెటిషియన్స్, టీచర్స్, స్టూడెంట్స్, క్రిప్టోగ్రఫీ ఎక్స్పర్ట్స్ అందరూ ఈ కోడ్ని డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు. కొన్ని రోజుల తర్వాత డొనాల్డ్ మరియు బెట్టి అనే స్కూల్ టీచర్ కపుల్ మొదటి సైఫర్లో పెద్ద భాగాన్ని డీకోడ్ చేయగలిగారు. ఇన్వెస్టిగేటర్స్ చాలా ఎక్సైటెడ్గా బహుశా ఇందులో కిల్లర్ పేరు ఉంటుందని అనుకున్నారు. కానీ పేరు లేదు. ఇన్స్టెడ్ ఒక డిస్టర్బింగ్ మెసేజ్ ఉంది. అందులో అతను మనుషుల్ని చంపడం తనకి ఆనందాన్ని ఇస్తుంది అని రాశాడు. ఆ తరువాత లెటర్స్ చివర కనిపించిన ఒక గుర్తు అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక సర్కిల్, దాని మీద క్రాస్. ఇన్వెస్టిగేటర్స్ ఆ సింబల్ ఆధారంగా అతనికి ఒక పేరు పెట్టారు, జోడియాక్. అక్కడి నుంచి అమెరికా మొత్తం అతన్ని జోడియాక్ కిల్లర్ అని పిలవడం ప్రారంభించింది. కానీ ఇన్వెస్టిగేషన్ అక్కడితో ముగియలేదు. తర్వాత నెలలో మరిన్ని దాడులు జరిగాయి. ఒక కపుల్ పై నైఫ్ అటాక్ జరిగింది. ఒక టాక్సీ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. ప్రతి కొత్త క్రైమ్ తర్వాత ఇన్వెస్టిగేటర్స్ మరింత ఎవిడెన్స్ సేకరించారు. లెటర్స్ వస్తూనే ఉన్నాయి. కొన్ని సైఫర్స్ అయితే సంవత్సరాల పాటు అన్సాల్వ్డ్గా ఉండిపోయాయి. కొన్ని డికేట్స్ తర్వాత మాత్రమే డీకోడ్ అయ్యాయి. వేలాది సస్పెక్ట్స్ని ప్రశ్నించారు, ఫింగర్ ప్రింట్స్ పరిశీలించారు, హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ కూడా చేశారు. DNA టెక్నాలజీ వచ్చిన తర్వాత కూడా పాత ఎవిడెన్స్ని మళ్ళీ పరీక్షించారు. ఒక దశలో ఆర్థర్ లీ ఎలెన్ అనే వ్యక్తిపై ఇన్వెస్టిగేటర్స్ ఎక్కువగా దృష్టి పెట్టారు. కొన్ని సర్కమ్స్టాన్సెస్ అతని వైపు చూపించాయి, కానీ కోర్టులో నిరూపించేంత డెఫినిటివ్ ఎవిడెన్స్ మాత్రం దొరకలేదు. అందుకే ఈ కేసులో ఎవరిని ఇప్పటికీ అధికారికంగా జోడియాక్ కిల్లర్గా ప్రకటించలేదు. ఈరోజు కూడా ఈ కేసు గురించి డాక్యుమెంటరీస్ వస్తూనే ఉన్నాయి, కొత్త థియరీస్ వస్తూనే ఉన్నాయి, కొత్త అనాలిసిస్ జరుగుతూనే ఉన్నాయి. ఇంతకీ కొన్ని లెటర్స్ నిజమైనవా, ఫేక్వా అనే చర్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
కానీ ఒక్క ప్రశ్న మాత్రం అలానే ఉంది. ఆ లెటర్స్ నిజంగా రాసిన వ్యక్తి ఎవరు? అతను నిజంగా తన జీవితాంతం ఎవరు గుర్తుపట్టకుండా జీవించాడా, లేక ఇన్వెస్టిగేటర్స్ అనుమానించిన సస్పెక్ట్స్లో ఎవరైనా నిజమైన వ్యక్తి ఉన్నాడా? బహుశా ఈ ప్రశ్నకి పూర్తి సమాధానం మనకి ఇప్పటికీ దొరకకపోవచ్చు. అందుకే జోడియాక్ కేస్ ఒక సీరియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు, మోడర్న్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ హిస్టరీలో ఇప్పటికే పూర్తి చేయలేని అత్యంత పెద్ద మిస్టరీస్లో ఒకటిగా మిగిలిపోయింది. మీకు నా కంటెంట్ నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.